హైదరాబాద్ నార్సింగ్లో ఇద్దరు డెలివరీ బాయ్స్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దాడిలో అబ్దుల్ సమీద్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒక డెలివరీ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ వాగ్వాదం కాస్త పెరిగి పెద్దదై ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకొని పిడిగుద్దులు కురిపించుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు సమీద్. ఈ దాడితో అబ్దుల్ సమీద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా సమీద్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మృతుడు కోకాపేటకు చెందిన యువకుడిగా గుర్తించారు. ఒకే డెలివరీ సంస్థలో పనిచేస్తున్నారు ఇద్దరు ఫ్రెండ్స్. అయితే అసలు ఈ గొడవకు కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నటువంటి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఒక అతన్ని పక్కకు లాగారు. ఈలోగా సమీద్ క్రింద పడిపోయాడు, కూలిపోయాడు. అప్పటికే వచ్చి చెక్ చేస్తున్నారు. అయితే వెంటనే అతను తిరిగి పైకి లేవకపోవడంతో, కళ్ళు తెరవకపోవడంతో హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈ నేపథ్యంలో అతను మృతి చెందాడు అంటూ డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. చూడండి, అప్పటి వరకు పక్కపక్కనే ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సడన్గా ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం మొదలుపెట్టారు. ఇష్టం వచ్చినట్లుగా విచక్షణారహితంగా దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఎక్కడైనా తలకి చాలా సెన్సిబుల్ పార్ట్లో తగిలి ఉండుండొచ్చు ఆ దెబ్బ. వెంటనే అక్కడికక్కడే కూలిపోయాడు. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. సురేష్ జాయిన్ అవుతున్నారు మనతో. సురేష్, ఏం జరిగింది అసలు వాళ్ళ మధ్యలో? ఆ గొడవకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ నందు. ఏదైతే నార్సింగ్ సంబంధించి ఇద్దరు డెలివరీ బాయ్స్ మధ్యలో చిన్న గొడవ ఏదైతే వీళ్ళిద్దరు బ్లింకిట్ లో పనిచేస్తున్నారు. సో తరచూ ఏదైతే మృతుడు సమీద్ ఉన్నాడో సమీద్ కి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. ఎక్కువ అంటే ఎక్కువ దూరం ఉన్న ఆర్డర్స్ రావడంతో సమీద్ ఎక్కువ సంపాదించుకుంటున్నాడు. దానికి సంబంధించి ఇంకొక యువకుడు కూడా అతను అడిగారు, నీ ఆర్డర్ నాకు ఇవ్వరా, నేను వెళ్తానని చెప్పేసి. వాళ్ళు గతంలో కూడా ఒకటే సంస్థలో బ్లింకిట్ లో పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇద్దరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. బట్ ఒక్కసారిగా గత కొద్ది కాలంగా ఏదైతే ఈ సమీద్ కొంచెం తనకు పడే డెలివరీస్ కానీ పడే ఆర్డర్స్ కానీ లాంగ్ పడడంతో తను కొంచెం ఎక్కువ సంపాదించుకుంటున్నాడు అని చెప్పేసి తను అడగడము. సో తను నేనెందుకు ఇస్తాను ఆర్డర్స్, నీకెందుకు ఇస్తాను, నీ ఆర్డర్ నీకు ఇస్తుంది కదా, ఆర్డర్ ప్రకారమే ఇస్తున్నారు కదా అని చెప్పేసి కూడా తను వాదించడం జరిగింది. సో అక్కడ గొడవ స్టార్ట్ అయ్యి అది చిలికి గాలివానైంది. సో వెంటనే తను పిడిగుద్దులు గుద్దడం స్టార్ట్ అయ్యేది. తను కూడా కొంచెం అపోజ్ చేశాడు, కొద్దిగా ప్రయత్నం చేశాడు, కాపాడుకునే ప్రయత్నం చేశాడు. బట్ ఇది కొద్ది క్షణాలలోనే మొత్తం జరిగిపోయింది. చుట్టుపక్కల వెంటనే ఆ డెలివరీ బాయ్ సంబంధించి కూడా వాళ్ళు వచ్చి ఆపారు. బట్ ఇంతవరకు ఆపినా కూడా అతను కింద పడ్డ సమీద్ ఏదైతే పైకి లేకపోవడంతో వెంటనే అక్కడ ఏమైంది అని చెప్పేసి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. హాస్పిటల్లో అప్పటికే మృతి చెందాడని చెప్పేసి కూడా డాక్టర్లు కన్ఫర్మ్ చేయడంతో సో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సో కేవలం డెలివరీకి సంబంధించి లేకపోతే ఆర్డర్ సంబంధించి గొడవేనా, ఇంకేమైనా పాత గొడవలు ఉన్నాయనే ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. సో ఇప్పటికైతే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సో చిన్న గొడవ ఎంత ప్రాణాల మీదకి తీసుకొచ్చిందో ఈ సంఘటన చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఒకే దగ్గర ఒకే సంస్థలో పనిచేస్తూ కేవలం ఆర్డర్స్ కు సంబంధించి ఈ గొడవ జరిగిందా, మరి ఇంకేదైనా పాత కక్షలు ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయనే దాని కోణంలో కూడా పోలీసులు సమగ్ర విచారణ అయితే చేపడుతున్నారు. యా రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ బిహైండ్ దిస్. వాళ్ళిద్దరి మధ్యలో ఏం కన్వర్జేషన్ జరిగింది? అప్పటి వరకు పక్కనే నించొని చాలా కామన్గా మాట్లాడుకుంటున్నట్లుగానే ఉంది. నెట్టుకోవడం, తోసుకోవడం, ఒకరినొకరు అరుచుకోవడం, పెద్ద గొడవలు చేసుకోవడం లేదు. ఆ విజువల్లో చూడండి, పక్కనే ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి, అక్కడ జస్ట్ క్యాజువల్గా ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా అలా పక్కనే ఉన్నారు. వారు ఒకరి మీద ఒకరు చేసుకోలేదు అప్పటి వరకు. సడన్గా ఇతను అటాక్ చేయడం మొదలుపెట్టాడు అండ్ అవతలి పర్సన్ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టాడు అండ్ ఆల్ ఆఫ్ సడన్ అతను అక్కడే కుప్పకూలిపోయాడు. యా, యూ కెన్ సీ దేర్, కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడి నుంచి అతన్ని పైకి తీసుకొచ్చారు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ గొడవ నుంచి వాళ్ళని సపరేట్ చేశారు. తీరా చూస్తే సమీద్ అనే వ్యక్తి మాత్రం అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. బట్ వీ డోంట్ నో, అక్కడ సౌండ్ రికార్డింగ్ అవ్వదు ఆ కెమెరాలో.
అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం కన్వర్జేషన్ జరిగిందో చెప్పడానికి థర్డ్ పర్సన్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యి లేరు. సో దెర్ ఈజ్ నో రికార్డింగ్. ఇప్పుడు పోలీస్ అధికారులు ఆ సెకండ్ పర్సన్ని విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు దాడి చేశాడు. ఇట్స్ నాట్ రియలీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఒక డెలివరీ విషయంలోనే గొడవ జరిగిందా, గతంలో ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా నాట్ రియలీ ఇంపార్టెంట్. అలా ప్రాణాలు తీయడం, ప్రాణాలు పోవడానికి అతను కారణమయ్యాడు కాబట్టి ఇప్పుడు అదే పెద్ద విషయం అవుతుంది ఖచ్చితంగా. మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, ఏదో 2 దెబ్బలకు పడిపోతాడు, ఇంకేదో అవుతుందని. బట్ స్టిల్ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.